బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అధికారులు రావ్స్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం కవితకు విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియడంతో అధికారులు ఆమెను కోర్టుకు తీసుకువెళ్లారు. కవితకు జ్యుడిషియల్ రిమాండ్ కొనసాగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. ఆమె బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుందని, అందువల్ల జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించాలని కోరారు. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం ఈ నెల 23 వరకు రిమాండ్ పొడిగించింది. Completely based on statements. It is an illogical case. It is a political case. We are just being brave. This is a case completely targeting the opposition party. And CBI has already taken my statement in the jail. CBI has taken my statement in the jail. मैम CBI ने आपसे क्या पूछा मैम? Same was తిహార్ జైల్లో ఉన్న కవిత రావ్స్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి భవీజాకు లేఖ రాశారు. తాను చెప్పదలుచుకున్న అంశాలను 4 పేజీలతో కూడిన లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఈ లేఖలో స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక తనకు ఎలాంటి ఆర్థికపరమైన లాభం చేకూరలేదని అన్నారు. ఈ కేసులో తాను బాధితురాలని, లిక్కర్ కేసులో తనను బలిపశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను తప్పు చేశాను అనడానికి ఈడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, 2.5 ఏళ్ల కేసు విచారణలో ఎలాంటి సాక్ష్యాలు లభించలేదన్నారు. ఈ కేసులో అరెస్టైన ఇతర నిందితుల స్టేట్మెంట్తో తనను అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఈ కేసులో మీడియా ట్రయల్ ఎక్కువ జరుగుతుందని, సిబిఐ ఈడీ ఇన్వెస్టిగేషన్ కన్నా మీడియా విచారణ ఎక్కువగా జరుగుతుందన్నారు. తన మొబైల్ నెంబర్ను అన్ని ఛానల్స్లో వేసి తన ప్రైవసీకి భంగం కలిగించారని పేర్కొన్నారు. తన రాజకీయ పరపతిని దెబ్బతీసే విధంగా వివరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. मैडम न्यायिक हिरासत बढ़ा दी मैम, जुडिशियल कस्टडी एक्सटेंड कर दी. This is a case completely based on statements. It is an illogical case. It is a political case. We are just being brave. This is a case completely targeting the opposition party. And CBI has already taken my statement in the jail. CBI has taken my statement in the jail. मैम CBI ने आपसे क्या पूछा मैम? Same was मैडम न्यायिक हिरासत बढ़ा दी मैम. ఇక మరోవైపు కవితతో 2 నిమిషాలు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె తరపు లాయర్ జడ్జిని కోరారు. జడ్జి అనుమతితో కోర్టు హాల్లో కవితను ఆమె భర్త అనిల్, మామ రామకిషన్ రావు కలిశారు. ఇక మొత్తంగా ఈ కేసుకు సంబంధించి కవిత అయితే జడ్జికి లేఖ రాయడం జరిగింది. తనకు ఎలాంటి తప్పు చేయలేదని, తాను తప్పు చేశానడానికి ఈడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, 2.5 ఏళ్ల కేసు విచారణలో ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని కవిత వ్యాఖ్యానించడం జరిగింది. ఆ లేఖలో ఈ కేసులో అరెస్ట్ అయిన ఇతర నిందితుల స్టేట్మెంట్తో తనను అరెస్ట్ చేశారంటూ కూడా ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, కవిత కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈసారి కవిత జడ్జికి లేఖ రాశారు. ఆ లేఖలో కూడా తను తప్పు చేయలేదంటూ కూడా వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అప్డేట్స్ ఏంటి అసలు? పద్మ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ జ్యుడిషియల్ రిమాండ్ అయిపోవడంతో కోర్టులో ప్రవేశపెట్టారు. ఆమెకి ఈ నెల 23వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పిచ్చింది. ఈ క్రమంలోనే కవిత ఒక లెటర్ ని విడుదల చేసింది. ఆ లెటర్ లో ఆమె ఈ కేసుకు సంబంధించి తన ప్రమేయం లేదు, తనను ఇప్పటికే సిబిఐ ఈడీ అనేక సార్లు విచారణ జరిపారు, వాళ్ళకి అడిగిన ప్రశ్నలన్నిటికి కూడా తాను సమాధానం చెప్పాను, తనకు ఈ మద్యం పాలసీకి సంబంధించి ఏ రకమైన లబ్ధి పొందలేదు, కావాలనే ఉద్దేశపూర్వకంగా రాజకీయ కోణంలోనే తనపై కేసు పెట్టారని చెప్పి ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అట్లాగే ఈ కేసుకు సంబంధించి గతంలో తాను ఢిల్లీకి వచ్చి విచారణకు హాజరైన పరిస్థితి కానీ, అట్లాగే ఆమె హైదరాబాద్ తన నివాసంలో ఈడీ సోదాలు చేసినప్పుడు కూడా సహకరించానని, కావాలనే తనపైన తప్పుడు అభియోగాలతోనే కేసు పెట్టారని చెప్పి తనను జైలుకు పంపించారని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడికి సంబంధించి పరీక్షల సమయంలో తాను అండగా ఉండాల్సిన విషయంలో కూడా తనకు సహకారం లభించలేదని చెప్పి ఆమె లేఖలో పేర్కొన్నారు. ప్రధానంగా ఆమె ఈ లేఖలో ఏదైతే ఆమె రాసిందో 4 పేజీల లేఖ, దీంట్లో ఈ కేసుకు సంబంధించి ఆమె ఎదుర్కొంటున్న సమస్య, ఆమె ఏ రకంగా ఇబ్బంది పడుతుంది, ఆమెకి తనకు సంబంధం లేకున్నా కూడా ఏ రకంగా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసిందనేది ఆమె చెప్పుకున్నారు. అట్లాగే రాజకీయ కోణంతోనే దీంట్లో తన పేరు ఇరికిచ్చారని చెప్పి ఆమె లేఖలో పేర్కొన్నారు. తన కేసుకు సంబంధించి ఏ రకమైన సహకారమైనా కూడా తను అందిస్తున్నానని చెప్పి, అట్లాగే ఇటు ఈడీకి కానీ సిబిఐకి కానీ తన నుంచి పూర్తి స్థాయి సహకారం ఉందని చెప్పి చెప్పుకున్నారు. దీంట్లో ఇతర నిందితుల వాంగ్మూలంతోనే తన ఆ నిందితులకు సంబంధించిన సమాచారంతోనే
తనపైన ఈ కేసు పెట్టారని చెప్పి ఆమె లేఖలో పేర్కొన్నారు. ఓవరాల్ గా కవిత కేసుకు సంబంధించి ఇప్పటికే ఆమె తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉంది. ఇంకొక 14 రోజుల పాటు 2 వారాల పాటు ఆమెకి జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఇప్పటికే ఈడీ 10 రోజుల కస్టడీలో ఉంది. అట్లాగే సిబిఐకి సంబంధించి ఆమె ఇప్పటికే విచారణ చేసింది. ఆ సిబిఐ కేసుకు సంబంధించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఈ రకంగా ఈ నెల 20వ తేదీన కవిత బెయిల్కు సంబంధించి పూర్తి స్థాయి బెయిల్కు సంబంధించి విచారణ కూడా జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఆమె తన ఆవేదన అంతా కూడా కేసుకు సంబంధించి తన పాత్రకు సంబంధించి ఆ లేఖలో పేర్కొంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ వాసు.